Do you know the pancreatic duct and the common bile duct రెండు కలిసి యాంపుల్ ఆఫ్ వాటర్ దీనిని హెపాటో ప్యాంక్రియాటిక్ యాంపులా అంటారని మీకు అర్థమైందా అంటున్నాడు. ప్యాంక్రియాటిక్ డక్ట్ మరియు కామన్ బైల్ డక్ట్ రెండు కలిసి యాంపుల్ ఆఫ్ వాటర్ అండ్ హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది కలిసి రెండు ఫామ్ అవుతాయని చెప్పినాడు. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ లివర్ అన్నాడు. ఏదంటే ఇక్కడ లివర్లో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లివరు ఎంజైమ్స్ని కలిగి ఉండదు. అది ఇంపార్టెంట్ పాయింట్. లివరు ఎంజైమ్స్ని కలిగి ఉండదు. నెక్స్ట్ సో ఇదంతా మనకు ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఇక్కడ గ్లైకోజెనిసిస్ అన్నాడు. గ్లైకోజెనిసిస్ అంటే గుర్తుపెట్టుకోండి, జెనిసిస్ అంటే ఏంది? గ్లైకోజెన్ అంటే గ్లూకోజ్ నుంచి గ్లైకోజెన్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దీని పేరు గ్లైకోజెనిసిస్ అని అడిగినాడు. అదే గ్లైకోజెనోలైసిస్ అంటే ఏంటి? గ్లైకోజెన్ని బ్రేక్ చేసి గ్లూకోజ్గా తయారవుతుంది, అందుకు అలా ఉపయోగించినాడు అన్నమాట. నెక్స్ట్ గ్లూకోనియోజెనిసిస్ అంటే ఇక్కడ మనకు ఫ్యాటీ యాసిడ్స్ తర్వాత వచ్చేసి అమినో యాసిడ్స్ ఉంటాయి. దాని నుంచి మనకు కొత్తవి కదా అవి, దాని నుంచి మనకి ఏమవుతుంది? గ్లూకోజ్ తయారవుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ అమినో యాసిడ్స్ నుంచి వీటిని పగలగొట్టి మనకు గ్లూకోజ్ తయారవుతుంది కాబట్టి ఈ పదం గ్లూకోనియోజెనిసిస్ అన్నాడు. నియో అంటే ఏంది? కొత్తది అనమాట, నియోజెనిసిస్. లైపోనైజిస్ అంటే ఏంటంటే కొవ్వు పదార్థాలు తయారవం. నెక్స్ట్ మనకు ఈ ట్రైగ్లిజరైడ్స్ ఇవంతా తెలుసు. ఫ్యాట్ అంటే ఏంది? ట్రైగ్లిజరైడ్స్. నెక్స్ట్ డిఅమైనేస్ అంటే ఏంటంటే అమైనో యాసిడ్లోంచి అమైనో గ్రూప్ తీసేస్తే డిఅమైనో యాసిడ్. ఎస్, ఇది ఇంపార్టెంట్. డిఅమైనేషన్ అంటే ఏంటంటే మనము ఇప్పుడు జుట్టుకు రంగేసినప్పుడు మనకు ఎందుకు అంత భయపడతామనంటే అమోనియా ఉంది కాబట్టి భయపడతాం. సో అలాంటి అమోనియా అనేది మన కడుపులో మన లివర్లో ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ అమోనియాను ఫామ్ కాకోకుండా లివర్ ఏం చేస్తుంది అంటే యూరియాగా మారుస్తుంది. సో మనకు యూరిన్ ఏ రూపంలో వస్తుందంటే యూరియా రూపంలో వస్తుంది అనమాట. అందుకే దీనికి ఏ సైకిల్ ఉపయోగపడుతుందంటే ఆర్నితో సైకిల్ ఉపయోగపడుతుంది. ఇది అంత మనకు సిలబస్లో లేదు కాబట్టి ఇదొక పాయింట్ చాలు. అమోనియా టు యూరియా. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ యూరియా టు అమోనియాని ఇస్తాడు కాబట్టి అది తప్పు. అమోనియా టు యూరియా. అసలు అమోనియా బయటకు వస్తే మనం చచ్చిపోతాం, అందుకనమాట. నెక్స్ట్ రైట్, ఇదల్లా ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్ద పాయింట్ కాదు. కానీ నెక్స్ట్ ఇక్కడ ఎస్, ఫస్ట్ చెక్ పోస్ట్ ఎవరు అంటే లివర్. ఎందుకంటే మనకు జనరల్గా సర్క్యులేషన్ జరిగేటప్పుడు బ్లడ్లో ఉండే టాక్సిక్ని తీసేస్తుంది కాబట్టి ఫస్ట్ చెక్ పోస్ట్ ఎవరంటే లివర్ అంటారు. ఇంకోటి కూడా ఉంది, లివర్ మాదిరి చెక్ పోస్ట్ ఎవరు పనిచేస్తారంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. గుర్తుపెట్టుకోండి, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఫస్ట్ చెక్ పోస్ట్ లివర్ అయితే రెండవ చెక్ పోస్ట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇది కూడా ఏం చేస్తారంటే సేమ్ లివర్ చేసిన పని మాత్రమే చేస్తారు అన్నమాట. ఇది డీటాక్సిఫికేషన్ ఆఫ్ టాక్సిన్స్. నెక్స్ట్ ఏదంటే ఇప్పుడు కొంతమంది మనకు మందు తాగుతూ ఉంటారు. సో మందు తాగుతున్నప్పుడు ఆల్కహాల్ కంటెంట్ ఎంత ఉండాలా అంటే 13% ఉండాలి ఆల్కహాల్ బాడీలో. ఇప్పుడు 13% కంటే ఎక్కువ అయినప్పుడు ఏమవుతాయంటే లోపల ఈ 13% ఆల్కహాల్ ఎక్కువైంది కాబట్టి దీన్ని కరిగించే ఎంజైమ్ ఏదంటే ఫంగస్ అనమాట. ఫంగస్ అదేమవుతుంది? కరిగించాల్సిందే విషం అవుతుంది అనమాట. అప్పుడు ఏమైతే లివర్ చెడిపోయి మనకు క్రానిక్ ఆల్కహాలిజం, సిరోసిస్ అనే వ్యాధి వస్తుంది అనమాట. ఇక్కడ లివర్ క్యాన్సర్ చివరికి వస్తుంది. దానికి కారకం ఏంటంటే ఫంగల్ టాక్సిన్స్. మనం బుడ్డలు తింటూ ఉంటాం. ఇప్పుడు బుడ్డలు తింటున్నప్పుడు ఎక్కువ కాలం నిల్వ ఉందనుకో, దాని మీద ఒక తెల్ల ఫంగస్ వస్తుంది. ఆ తెల్ల ఫంగస్ రావడానికి కారణం ఏంటంటే ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్. ఆ ఆస్పర్జిల్లస్ అనే తినడం వల్ల కూడా మనకు లివర్లో క్యాన్సర్ వస్తుంది. ఒకటి ఆల్కహాలు, ఒకటి బుడ్డలు ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు దీనిపైన ఫంగస్ వస్తుంది, దాన్ని ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ అంటారు. దానివల్ల కూడా మనకు ఫంగల్ టాక్సిన్స్ వస్తాయి, అప్పుడు లివర్ ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. అది సో ఇక్కడ లివరు మన బాడీలోని విష పదార్థాలని తీసేస్తే దాన్ని ఏమంటారంటే ఆఫ్లోటాక్సిన్స్ అనే దాన్ని అంటారు. సో ఇదంతా ఇంకా నార్మల్. ఎస్, ఇక్కడ చూడండి, పుట్టిన పిల్లల్లో మనకు లివర్ ఎలా పనిచేస్తుంది అంటే హిమోపాయిటిక్ ఆర్గాన్ అంటే ఏంది? రక్తాన్ని తయారు చేస్తుంది. అట్లాగే పెద్దవాళ్ళలో ఎరిథ్రోక్లాస్టిక్ ఆర్గాన్ అంటే ఏంది? 120 రోజులకు
ఎస్, అడల్ట్లో 120 డేస్కి పాత రక్తంపై కొత్త రక్తం వస్తుంది కదా, దానినే ఎరిథ్రోక్లాస్టిక్ ఆర్గాన్ అంటారు. అలాంగ్ విత్ దిస్ ప్లాంట్ అలా పనిచేస్తామట. ఇది చిన్నపిల్లల్లో ఇలాగా హోమియోపతిక్ ఆర్గాన్, పెద్దవాళ్ళలో ఎరిథ్రోక్లాస్టిక్ ఆర్గాన్గా పనిచేస్తుంది. నెక్స్ట్ లివర్ ఉంటుంది చూసావా, లివర్లో ప్లాస్మా ప్రోటీన్స్ అంటే ఈ 3, తర్వాత బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ 3. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాస్మా ప్రోటీన్స్ అంటే మనకు ఆప్షన్లో ఈ 2, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటే ఫైబ్రినోజన్, థ్రాంబిన్. యాంటీకాగులెంట్ ఇది మనకు గుర్తొస్తుంది. ఇంకోటి ఏంటంటే లివర్లో ఏవైనా విష పదార్థాలు కానీ ఎంటర్ అయినాయనుకో, దాని లోపల ఇప్పుడు ఇవి హెపాటిక్ కార్డ్స్ లోపల ఏముంటాయంటే సైనోసాయిడ్స్ ఉంటాయి. ఈ సైనోసాయిడ్స్లో కూపర్ సెల్స్ అని ఉంటాయి. ఈ కూపర్ సెల్స్కి ఏమైతాయంటే లివర్లోకి ఎంటర్ అయిన విష పదార్థాలని తింటాయి అన్నమాట. అందుకే దీనికి పేరు వచ్చిందంటే లార్జ్ ఫాగోసైటిక్ సెల్స్. అంటే ఇది లివర్ని కాపాడుతుంటాయి. ఏ ప్రాసెస్ ద్వారా అంటే ఫాగోసైటోసిస్ ద్వారా కాపాడుతుంటాయి అనమాట. అందుకే కూపర్ సెల్స్ ఏంటివంటే హెపాటిక్ మ్యాక్రోఫేజెస్ అంటారు. నెక్స్ట్ ప్యాంక్రియాస్ని స్వీట్ గ్లాండ్ అంటారు, మిక్సర్ గ్లాండ్ అంటారు, హెట్రోక్లైన్ గ్లాండ్ అంటారు. ఎందుకంటే ఈ 2 ఉంటాయి కాబట్టి. దీన్ని కాంపోస్ట్ గ్లాండ్, కాంపౌండ్ గ్లాండ్ కూడా అంటారు. ఇక్కడ ఏంటిదంటే యూ షేప్ డియోడినం అన్నాడు. ప్యాంక్రియాస్ ఎలా ఉంటుందంట అంటే, వీడేమి యూ షేప్ అని ప్యాంక్రియాస్ గురించి చెప్పలే. యూ షేప్ కలిగిన డియోడినం మధ్యన ప్యాంక్రియాస్ ఉంటుందని చెప్తున్నాడు. సిచ్యువేటెడ్ బిట్వీన్ ద లింబ్స్. అంటే చూడండి, ఇప్పుడు ప్యాంక్రియాస్ ఎలా ఉంటుంది, ఇప్పుడు డియోడినం ఇలా వచ్చేసి ఇలా ఉంటుందా లేదా, దీని మధ్యన యూ షేప్డ్ లింబ్స్ మధ్యన ప్యాంక్రియాస్ ఉన్నట్టు. అది వాడు చెప్పేది. యూ షేప్ ప్యాంక్రియాస్ కాదు. ఇప్పుడు ప్యాంక్రియాస్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఎండోక్రైన్ పార్ట్ ఉంటుంది, తర్వాత ఎక్సోక్రైన్ పార్ట్ ఉంటుంది, ఎండోక్రైన్ పార్ట్ ఉంటుంది. ఎండోక్రైన్ పార్ట్ ఏం చేస్తుందంట అంటే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ని, ఆల్కలైన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ని చేస్తుంది. 8.4 ఉంటుంది. దీంట్లో ఓన్లీ ఎంజైమ్సే వస్తాయి. రెండో పార్ట్ ఎండోక్రైన్ పార్ట్ ఉంటుంది. దీంట్లోనే ఐసోలేట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అని ఉంటాయి. ఇది కేవలం హార్మోన్స్నే చేస్తుంది. మనకు అడుగుతారు ఎగ్జామ్ హాల్లో, లివర్లో ఏ భాగము కేవలం హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అంటే ఎండోక్రైన్ పార్ట్. ఆ హార్మోన్స్ ఏంటివంటే ఇన్సులిన్ అంటే ఏంది, షుగర్ వ్యాధి ఎక్కువైనప్పుడు. గ్లైకోజన్ ఇది కూడా ఒక హార్మోన్. ఈ హార్మోన్స్ కాకుండా ఇంకేరే హార్మోన్స్ కూడా ఉంటాయి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. సో ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది ఏమేమి ఉంటాయంటే సోడియం బైకార్బోనేటు, ట్రిప్సోనోజెన్, తర్వాత కైమోట్రిప్సినోజెన్, కార్బాక్సిల్ పెప్టిడేయస్, ప్యాంక్రియాటిక్ లైపేజ్. ఇక్కడ అడుగుతాడు ప్యాంక్రియాటిక్ లైపేజ్ అంటే దానికి సైంటిఫిక్ వర్డ్ ఏంటి అంటే స్టెప్సోసిన్. ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అంటూ న్యూక్లియేజ్. దీనికి న్యూక్లియేజ్ అంటే ఏంది, డిఎన్ఏఎస్, ఆర్ఎన్ఏఎస్ అనమాట. ఇది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ యొక్క pH ఎంత అంటే 8.4, ఆల్కలైన్ అనమాట. ఎందుకు ఆల్కలైన్ ఉంటుందంటే ఎంజైమ్స్ అసిడిక్ దాంట్లో పనిచేయవు, ఆల్కలైన్ మీడియంలో పనిచేస్తాయి, మరి బేస్లో పనిచేయవు. కాబట్టి 8.4లోనే పనిచేస్తాయి అనమాట. ఎక్సోక్రైన్ పార్ట్ ఓన్లీ ఎంజైమ్సే, ఎండోక్రైన్ పార్ట్ ఓన్లీ హార్మోన్సే. చూడండి, డైజెషన్ను మనకు మెకానికల్ ఎందుకంటారంటే కట్ చేస్తుంది కాబట్టి, కెమికల్ ఎందుకంటారంటే ఎంజైమాటిక్ రియాక్షన్ జరుగుతాయి కాబట్టి. ఇది ఇంపార్టెంట్. నేను చెప్పినాను స్వాలోయింగ్కి సైంటిఫిక్ వర్డ్ ఏదంటే డీకల్టరేషన్. ఇది ఓకే. నెక్స్ట్ మనకు సెలైవాలో ఏమేమి ఉంటాయంటే Na+, K+, HCl+, HCO3 ఎంజైమ్స్ ఉంటాయి. ఎంజైమ్స్లో సెలవరీ అమైలేజ్, పెట్యూలిన్ ఉంటుంది, లైసోజైమ్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డైజెషన్ అనేది కెమికల్ ప్రాసెస్ కదా. హైడ్రోలైటిక్ యాక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ స్టార్ట్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్ అంటారు. ఇది అడుగుతాడు మనకు. సెలవరీ అమైలేజ్ని ఇంకో పదం ఏంది అని అడుగుతాడు. హైడ్రోలైటిక్ యాక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్ అన్నా ఇదే వస్తుంది, స్టార్చ్ స్ప్లిట్టింగ్ ఎంజైమ్ అన్నా కూడా ఇదే వస్తుంది. ఓకే, మనకు 30% స్టార్చ్ మొత్తం డైజెస్ట్ అయిపోయి డైసాక్రైడ్గా మారుతుంది. అదే మాల్టోజ్. దేనివల్ల, పిటులిన్ వల్ల. చూడండి, లైసోజైమ్ కూడా ఉంటుంది. ఇది యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్. ఇది మనకు అంత తెలుసు, అవసరం లేదు. నెక్స్ట్ దీంట్లో మనకు కడుపులో ఫుడ్ ఎన్ని గంటలు ఉంటుంది అంటే 4 నుంచి 5 గంటలు ఉంటుంది. ఇది ఖైమ్ తెలుసు. హెచ్సిఎల్ యొక్క అసిడిటీ pH ఎంత అంటే 1.8.
గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండే ప్రో ఎంజైమ్స్ అంటే ఇనాక్టివ్ ఎంజైమ్స్ ఎలా ఉంటాయంటే పెప్సినోజన్, ప్రోరెనిన్ ఉంటుంది. మనకు హెచ్సిఎల్ వీటి మీద పడంగానే ఇవేమవుతుంది అంటే పెప్సినోజన్ పెప్సిన్గా మారుతుంది, ప్రోరెనిన్ రెనిన్గా మారుతుంది. ఇక్కడ ఒక పదం ఉంది ఆటో కెటాలసిస్, పెప్సినోజన్ నుంచి పెప్సిన్గా మారడం. ఇక్కడ ఒకటి, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది ట్రిప్సినోజన్ నుంచి ఆటో కెటాలసిస్, రెండు ఉన్నాయి. పుట్టిన పిల్లల్లో పాలు కరగడానికి మనకు ఏ జ్యూస్ ఉపయోగిస్తారు అంటే రెనిన్ అనే ప్రోలైటిక్ ఎంజైమ్ ఉపయోగిస్తారు, అంటే ఉపయోగించబడుతుంది అనమాట. ఇదల్లా ఓకే, కాల్షియం అయాన్స్ కన్వర్టెడ్ ఇంటూ ఇదంతా మనకు అవసరం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్. పాలు గడగడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏదంటే కాల్షియం పారాసిటేట్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మన కడుపులో అసిడిటీ ఎక్కువ పెరిగినప్పుడు బేస్గా పనిచేసేది బైకార్బోనేట్. మనకు ఫిజికల్ బ్యారియర్ మ్యూకస్, ఎందుకు హెచ్సిఎల్ నుంచి మన యొక్క స్టమక్ని కాపాడుతుంది. సో ఇదంతా ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంటెస్టైన్లో కూడా ఆల్కలైన్ మీడియం ఉంది 7.8. ఎందుకు ఎంజైమాటిక్ రియాక్షన్స్ అనేటివి ఇంటెస్టైన్లో పనిచేయాలంటే 7.8 ఆల్కలైన్ మీడియమే. ఇక్కడ కూడా ఆల్కలైన్ మీడియం వచ్చింది. మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ బైకార్బోనేట్ను ఒకటి రిలీజ్ చేస్తుంది అంటే ప్రాక్సిమల్ పార్ట్. ఇప్పుడు డియోడినం ఉంది కదా, డియోడినం అని తెలుసు కదా మనకు, సి షేప్ కలర్, ఇక్కడ నుంచి డియోడినం వస్తుందా ఇంతవరకు, ముందు భాగాన్ని ప్రాక్సిమల్ పార్ట్ అంటారు. ఇది కూడా మనకు ఏం చేస్తుందంట అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ బైకార్బోనేట్ని రిలీజ్ చేస్తుంది. ఎందుకు, లోపలికి వెళుతున్న ఫుడ్ అనేది యాసిడిక్ కంటెంట్ లేకోకుండా ఇక్కడే ఆల్కలైన్ చేసి పంపిస్తుంది లోపల బాగా కరగడానికి. అందుకే ద డియోడినం సెల్ ఆఫ్ ది ప్రాక్సిమల్ పార్ట్ ప్రొడ్యూసెస్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ bicarbonate to completely neutralize the any gastric acid that passes further down into the digestive tract. All the enzymes of the pancreatic juice and succinic entericus. చూడండి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ యొక్క ఆల్ ఎంజైమ్స్ కానీ సక్నిక్ ఎంట్రికస్ అంటే అవన్నీ కూడా ఆల్కలైన్ మీడియం. అదే చెప్పేది ఇక్కడ మొత్తం ఆల్కలైన్, ఇక్కడ ఆల్కలైనే, ఇక్కడ ఆల్కలైనే. ఆల్ ద ఎంజైమ్స్ ఆఫ్ ది ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ద సక్కినస్ ఎంట్రికస్ స్మాల్ ఇంటెస్టైన్లో మెన్షన్డ్ అబౌవ్ యాక్ట్ ఓన్లీ ఇన్ ఆల్కలైన్ మీడియం. నెక్స్ట్ ఇది ఓకే. ఇక్కడ ఒక పాయింట్ ఉంచండి, ఏదంటున్నాడంటే వాడు ట్రిప్సిన్ మారాలంటే ఎంటరోకైనేజ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో ఇది వచ్చినప్పుడు కూడా మారుతుంది. ఒకవేళ ఇది ఒక పద్ధతి కదా, ఒకవేళ ఇదే ట్రిప్సినోజన్ మళ్ళీ ట్రిప్సిన్గా మారుతుంది ఇంకో రకం కూడా, ఏది ట్రిప్సిన్ అనే ఎంజైమ్ రావడం వల్ల. ఇదేమో ఇది వచ్చిందనుకో ఎంజైము, దీని నుంచి ఇది ఇలా మారుతుంది. ఒకవేళ ఇది లేకోకుండా ఈ విధంగా కూడా ట్రిప్సిన్ వచ్చిందనుకో ఈ విధంగా మారుతుంది. అందుకే దీన్ని ఆటో కెటాలసిస్ అన్నారు. ఆటో కెటాలసిస్ అంటే ఆటోమేటిక్గా ఒక ఎంజైమ్, ఈ ఎంట్రోకైనేజ్ ఎంజైమ్ దొరకలేదనుకో, దొరికినా అవుతుంది, దొరకకపోయినా కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. అందుకే దీన్ని ఆటో కెటాలసిస్ అంటారు. ఇదొకటి ఎక్కడ ఆటో కెటాలసిస్, ఇక్కడ పెప్సినోజన్ అండ్ పెప్సిన్, ఈ రెండు ఇంపార్టెంట్. మీకు ఇవన్నీ తెలుసు. మన కడుపులో నుంచి పార్షియల్ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ వస్తాయి. దీంట్లో ఏముంటాయంటే 3 ఉంటాయి. ఈ 3 ఇవి ఇలా మారుతాయి. ఇదంతా మనకు సోది. కానీ ఇది ఇంపార్టెంట్. మనకు కడుపులో జీర్ణమైన తర్వాత ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఏమంటారంటే దాన్ని అమైనో యాసిడ్స్ తయారవుతాయి. అది కూడా స్మాల్ ఇంటెస్టైన్లో, గుర్తుపెట్టుకోండి స్మాల్ ఇంటెస్టైన్లో. చూడండి ఈ పదం మళ్ళీ వచ్చింది, స్ట్రిప్సినేసిన్ అంటే ఏంది, ప్యాంక్రియాటిక్ యొక్క లైపేజ్ని స్ట్రిప్సినేసిన్ అంటారు. మిసిలిసిస్ అంటే ఏంటంటే చూడండి, మనకు ఎప్పుడైనా డౌట్ వస్తే చూడాల్సిన టాపిక్ వీడియో ఏంటంటే ఇదనమాట. మిసిల్స్ అంటే క్లియర్ చెప్పింది మేడం. మన శరీరంలో కొన్ని ఉంటాయి, ఇవి గ్లిజరాల్ కానీ ఫ్యాటీ యాసిడ్ కానీ, అవి ఈ రెండు కలిసి ఫ్యాట్గా తయారైతే ఫ్యాట్ని ట్రైగ్లిజరైడ్స్ అంటాము. ట్రైగ్లిజరైడ్స్ అనేటివి ఫాస్ఫేట్ విత్ ప్రోటీన్తో ఫామ్ అయినప్పుడు కైలో మైక్రాన్గా తయారవుతాయి. ఇవి లైపోప్రోటీన్ రూపంలో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఇవి రక్తంలో కలవవు అనమాట. మన రక్తంలో కలవనప్పుడు ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయితే సారంటే మనకు ఇక్కడ ఇచ్చినాడు, మగవాళ్ళకైతే స్టమక్లో, ఆడవాళ్ళకైతే వెనక భాగంలో మనకు స్టోర్ అవుతాయని ఇచ్చినాడు. ఎట్లా స్టోర్ అవుతాయంట అంటే కైలో మైక్రాన్స్ అనేటివి ఎలా స్టోర్ అవుతాయంటే ఎక్సోసైటోసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఇక్కడ లాక్టికల్ ఇది. ఈ లాక్టికల్ ఎక్కడ అంటే
చూడండి ఇది లాక్టికల్, ఇక్కడ ఉంది సార్ లాక్టికల్. ఇది ఈ కొవ్వు పదార్థం ఇక్కడ మనకు, ఎందుకంటే కొవ్వు అనేది రక్తంలో కలవకోకుండా కాపాడేది లాక్టికల్. అందుకే ఇది ఎప్పుడు తనలో స్టోర్ చేసుకుంటుంది. మరి ఎలా స్టోర్ చేస్తా అంటే ప్రాసెస్ ఎక్సోసైటోసిస్. అంటే ఏంది, ఒక బుల్లెట్ రూపంలో మనం ఆర్మీ వాళ్ళు బుల్లెట్ని రిలీజ్ చేస్తుంటారో లేదా, ఇట్లా మిసైల్స్ ఈ రెండు చేసి మిసైల్స్ రూపంలో చేసి త్రో చేస్తుంది. అందుకే కొవ్వు ఎప్పుడు కూడా లోపల మనకు గడ్డ రూపంలోనే ఉంటుంది అనమాట. ఓకే, అది ఇక్కడ ఎంటెరోసైటిసిస్ అంటారు ఈ భాగాన్ని. ఇది లాస్టియల్, ఈ రెండు కలిపి మిసైల్ అంటారు. మనకి ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అంత అవసరం లేదు, జస్ట్ చదువుకోండి. బైల్ సాల్ట్స్ ఆఫ్ ది bile helps in the emulsification of the fat, that is breakdown of the fat into very small micelles. Bile also activates the lipase of the pancreatic juice, DNA trypsin and intestinal lipase. These lipases act on emulsified fat and converted them into fatty acids and glycerol. ఇవి కరగవు, రక్తంలో కలవు అనమాట. అందుకే ఫ్యాట్స్ అనేటివి ఎమల్సిఫైడ్. సో ఇవంతా మనకొద్దు సోది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎంటెరోకైనేజ్, ట్రిప్సినోజెన్ నుంచి ట్రిప్సిన్గా మార్చేది ఎంటెరోకైనేజ్. ఇంకోటి కూడా వస్తుంది ఎంటెరోకైనిన్ అండి ఒక చాప్టర్లో. ఎక్కడ చూడండి ఎంటెరోకైనిన్, ఇది వేరు, ఇది వేరు. ఓకే, ఇది ఎక్కడ డియోడినల్లో మ్యూకోసా నుంచి సెక్రెట్ అయిపోయి మనకు సక్కిన ఎంట్రికస్ ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. ఇది వేరు, ఇది వేరు. చూడండి, స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్ ఇన్ ద కైమ్ ఆర్ హైడ్రలైజ్డ్ బై ద pancreatic amylase into disaccharide. The intestinal disaccharide act on the disaccharides, converted them into monosaccharide. నాకు ఎన్ని రోజులు డౌట్ ఉండేది, స్టార్చ్ చూడండి మొక్కలు స్టార్చ్నే తయారు చేసుకుంటాయి, మనం తిన్న తర్వాత ఆహారం కూడా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఈ స్టార్చ్ అనేది సిల్వర్ అమైలేజ్ వచ్చిన తర్వాత మాల్టోజు, సుక్రోజు, లాక్టోజు, ఈ మాల్టోజు విడిపోతేనే గ్లూకోజ్ వస్తుంది, సుక్రోజ్ విడిపోతేనే మనకు గ్లూకోజు ఫ్రక్టోజ్ వస్తుంది, ఈ లాక్టోజ్ విడిపోతేనే మనకు గ్లూకోజు గెలాక్టోజ్ వస్తుంది. అంటే స్టార్చ్ నుంచే ఇవన్నీ వస్తాయన్నమాట. వీటన్నిటికంటే కాంప్లికేషన్ ఏంటంటే స్టార్చ్. అందుకే ప్లాంట్ కూడా ఎప్పుడు తన యొక్క కార్బోహైడ్రేట్స్ని ఎలాగంటే స్టార్చ్ రూపంలో ఉపయోగిస్తారన్నమాట, స్టార్చ్ రూపంలో ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ న్యూక్లియోసైడ్స్ ఇవి ఇంటెస్టైనల్ జ్యూస్ అంటే ఇంటెస్టైనల్ జ్యూస్ గుర్తుపెట్టుకోండి అంతే. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, పెరిస్టాలసిస్ మూమెంట్ అనేది ఇనిషియేట్ చేసేది ఎక్కడి నుంచి అని అడుగుతాడు. ఇసోఫాగస్ నుంచి స్టార్ట్ అయిపోయి మొదట రెక్టమ్, యానస్ కాదు రెక్టమ్ వరకు ఆగిపోతాయి. నెక్స్ట్ మనకు ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక పాయింట్ అంటున్నాడు, పెరిస్టాలిక్ మూమెంట్ స్టమక్లో చూరింగ్ మూమెంట్స్ ఇస్తాయి కదా, అవి చాలా శక్తివంతంగా ఉంటాయంట. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదే ప్రెషర్ ఇంటెస్టైన్లో స్లో ఉంటాయని చెప్తున్నాడు. ఎలా అంటే ఇప్పుడు స్టమక్లో పెరిస్టాలిటిక్ మూమెంట్ ఎందుకు అంత పవర్ఫుల్ ఉంటాయంటే, మనకు అన్నం పడిన వెంటనే ఇది భయంకరంగా పనిచేస్తుంది. అంటే ఏంది, చూవింగ్ మూమెంట్స్. అదే ఇంటెస్టైన్లోకి పోతే ఏమవుతుంది, స్లోగా పోతుంది. అప్పుడు ఎక్కడ పవర్ఫుల్ ఉన్నట్టు, ఇక్కడ పవర్ఫుల్ ఉన్నట్టు, ఇక్కడ తక్కువ ఉన్నట్టు. అందుకే వాడు అట్లా ఉపయోగించాడు అనమాట. పెరిస్టాలిటిక్ మూమెంట్ అనేది స్టమక్లో పవర్ఫుల్, మెకానికల్ డైజెషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అదే చిన్న పేగులో మాత్రం స్లోగా ఉంటుందని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఈ చాప్టర్లో కల్లా మోస్ట్ ఇంపార్టెంట్. ఎలిమెంటరీ కెనాల్ యొక్క పెరిస్టాల్టిక్ మూమెంట్ను ఇంక్రీజ్ చేసేది ఎక్కువ ఏదంటే పిఎన్ఎస్ సిస్టమ్. మన బ్రెయిన్లో ఉండే పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ కావడం వల్ల మనకు ఇంక్రీజింగ్ ద పారాసిటిక్ మూమెంట్ ఆఫ్ గట్ ఎలిమెంటరీ కెనాల్ అండ్ రిలాక్సెస్ ది స్పింక్టేటర్ మేడప్ ఆఫ్ ది స్మూత్ మజిల్స్. స్పింక్టేటర్స్ ఏ మజిల్స్తో తయారైతే స్మూత్ మజిల్స్. ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు దీని గురించి తెలుసుకోవాలా బాగా నీట్గా అనుకుంటే, ఈడ ఏం లేదు అంత సోది. ఈ వీడియోలో మేడం క్లియారిటీ చెప్పింది. దేంట్లో అంటే దీంట్లో రైట్. ఇప్పుడు దీంట్లో జనరల్గా చదివేస్తే సరిపోతుంది. అబ్జార్ప్షన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద డైజెషన్ పాస్డ్ త్రూ ద ఇంటెస్టైనల్ మ్యూకోసా ఇంటూ బ్లడ్ ఆర్ లింఫ్. అంతే కదా, బ్లడ్లో ఉన్న కలవాలా లేకుంటే లింఫ్లో ఉన్న కలవాలా. ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ది ప్యాసివ్ ప్రాసెస్ అయినా, యాక్టివ్ ప్రాసెస్ అయినా, ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం అయినా. ఇక్కడ ప్యాసివ్ ప్రాసెస్ అంటే ఏంది, ఏటీపీలు లేకోకుండా జరిగితే. యాక్టివ్ ప్రాసెస్ అంటే ఏంది, ఏటీపీని ఉపయోగించుకొని జరిగితే
యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని అంటారు, ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ అని అంటారు. ఈ రెండు ఒకటే. రైట్. మోనోసాకరైడ్స్ సచ్ యాజ్ గ్లూకోజ్ అండ్ galactose are transported into the cells of the villi through secondary active transport SAT coupled with its sodium from there into blood by facilitated diffusion. Substances such as fructose is absorbed by facilitated diffusion. అంటే ఫ్రక్టోజ్ కూడా దేని నుంచి గ్రహించబడుతుంది అంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా. ఫ్రమ్ ద ఇంటెస్టైనల్ ఎపిథీలియల్ సెల్స్. మీరు ఈ విషయం బాగా గట్టిగా ఆలోచించాలి. ఏదంటే ఇంటెస్టైనల్ ఎపిథీలియల్ సెల్ ఎందుకు ఉపయోగిస్తున్నారు ప్రతిసారి అంటే ఎపిథీలియల్ సెల్స్లోనే అన్ని బ్లడ్ వెజల్స్ ఉంటాయి కాబట్టి ఎపిథీలియల్ సెల్స్ అనమాట. ఫ్రమ్ ద ఇంటెస్టైనల్ ఎపిథీలియల్ సెల్స్ ఇట్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు బ్లడ్ బై ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ట్రాన్స్పోర్టెడ్ ఆఫ్ వాటర్ దేనివల్ల ఆస్మోటిక్ గ్రేడియంట్ మీద ఆధారపడుతుంది. అమైనో యాసిడ్స్ యాక్టివ్లీ ట్రాన్స్పోర్టెడ్ ఆర్ by secondary active transport with sodium and from they or enter the blood capillaries. ఇది ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఇక్కడ పాయింట్ చూడండి, మనకు ఫ్యాటీ యాసిడ్స్ షార్ట్ చైన్లో ఉంటేనే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా మనకు ఇంటెస్టైనల్ ఎపిథీలియల్ సెల్స్ నుంచి బ్లడ్ క్యాపిలరీస్లకి వెళ్తాయి. అదే లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్స్ ఉంటాయి కదా, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటివి? కొవ్వు చిన్న చిన్న ముక్కు ఉందనుకో రక్తంలో కలుస్తుంది. అదే కొవ్వు పెద్దగా ఉందనుకో గ్లిజరాల్స్ వాటర్లో కరగవు కాబట్టి ఇవి బ్లడ్లోకి డైరెక్ట్గా పోలేవు అనమాట. కాబట్టి ఇవేం చేస్తాయంటే ఫస్ట్ మోడిఫైగా మిసైల్ చేస్తాయన్నమాట. మిసైల్గా చేసిన తర్వాత డిఫ్యూజన్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ద్వారా మనకు వెళ్ళిపోతాయి. అవి ఎలా అంటే ఇలాగా వెరీ స్మాల్ ప్రోటీన్ కోటెడ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ కాల్డ్ ది క్లైమోప్రోటీన్. ఇంతగా నేను చెప్పిన స్టోరీ. ఈ క్లైమోప్రోటీన్స్ అనేటివి మనకు లాక్టికల్ లింఫ్ క్యాపిలరీస్కి వెళ్ళిపోతాయి. ఎక్కడ విల్లైలో, ఈ విల్లై నుంచి ఎక్సోసైటోసిస్ అనేటివి జరుగుతాయి. ఎక్సోసైటోసిస్ అని ఎందుకు ఉపయోగించిన అంటే కొవ్వు పదార్థాలు మనకు రక్తంలో కలిసే మాలిక్యూల్స్ కంటే ఎక్కువ సైజు ఉంటాయి కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించుకొని ఎక్సోసైటోసిస్ ద్వారా మనకు వెళ్తాయి అన్నమాట. ఓకే. ద లింఫ్ వెజల్స్ అల్టిమేట్లీ రిలీజెస్ ది అబ్జర్వ్డ్ సబ్స్టాన్సెస్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ త్రూ, ఇది ఇంపార్టెంట్, లెఫ్ట్ సబ్ క్లేవియన్ వెయిన్ త్రూ థొరాసిక్ డక్ట్. The blood vessels ultimately releases the absorbed substance into the blood stream through the left subclavian vein via thoracic duct. అంటే లింఫ్ వెజల్స్లో కొవ్వు పదార్థాలు వెళ్ళినప్పటికీ కూడా దాంట్లో నుంచి ముఖ్యమైన పదార్థాలు బ్లడ్ స్ట్రీమ్లోకి ఎప్పుడైనా కలవాల్సిందే. అది కూడా లెఫ్ట్ సబ్క్లేవియల్ వెయిన్ ద్వారానే అని చెప్తున్నాడు, అది కూడా థొరాసిక్ డక్ట్ ద్వారా. సో దీస్ మైక్రాన్స్ ట్రైగ్లిజరైడ్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ టు ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ by the action of enzyme lipoprotein lipase present in the endothelial walls and they facilitate diffuse into the adipocytes of adipose